2029 జగన్మోహన్ రెడ్డి వస్తాడని కలగంటున్నాడు. ఒకవేళ వస్తే ఒట్టేసి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు రాకపోతే మమ్మల్ని అడగండి, మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయకపోతే అప్పుడు చూసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు శివకుమారి. ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకుంటున్నాను. మేడం ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి, మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళి చాలా మంచిగా పథకాలు కానీ ఏదైనా సరే మంచిగా ప్రజల దాకా తీసుకెళ్తుందండి. అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. మహిళలకే కానీ, నిరుద్యోగులకే కానీ, వికలాంగులకే కానీ మేము 1వ తారీఖున వాళ్ళు ఇచ్చే పెన్షన్లే కానీ చాలా సంతోషదాయకంగా ఉన్నాయండి. అంటే ఏదైతే నాడు నేడు ద్వారా గతంలో జగన్మోహన్ డెవలప్మెంట్ చేశాడు, చంద్రబాబు లోకేష్ దాన్ని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఉంది. ఏం చెప్తారు మరి దాని గురించి? లక్ష్మీ పార్వతి అసలు నిన్న కూడా బాబు కొడుకులు ఇద్దరు జోకర్లలాగా ఉన్నారని చెప్పేసి నేను ఫేస్బుక్లో చూశానండి. అసలు ఈమెకన్నా పెద్ద జోకర్ ఎవరు లేరండి. అసలు దాన్ని పేరు ఎత్తటమే మనకి చాలా చండాలకరమైన విషయం అనమాట. అవి అంటే ఏదైతే తండ్రి తిన్న ప్లేట్ కూడా లోకేష్ తీస్తూ ఉంటే అంబటి రాంబాబు దాన్ని వ్యంగీకరిస్తూ రేపొద్దున ఇప్పుడు ప్లేటే తీస్తున్నావు, రేపొద్దున నీ చైర్ను కూడా తీసేస్తానికి రెడీగా ఉండని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? అది తల్లి నేర్పిన సంస్కారం నుంచి వచ్చిద్దండి. ఇప్పుడు విజయమ్మ గారు ఈ మన జగన్మోహన్ రెడ్డికి ఏం నేర్పారో తెలియదు, కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడిన పాపాన్ని పోలేదు. అలాంటిది వీళ్ళు ప్రజల మధ్యన కూర్చొని, పిల్లల మధ్యన కూర్చొని అసలు అలా తింటున్నారంటే అది ఒక సీఎం. నిజంగా ఇప్పటి వరకు ఏ సీఎం కూడా అలా పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడింది లేదు. అసలు చాలా అదృష్టం చేసుకుంది అనమాట ఆంధ్రప్రదేశ్ ఇలాంటి సీఎంని పొందినందుకు. అంటే ఏదైతే పిల్లలతో ప్రోగ్రాం జరిగిందో ఆ ప్రోగ్రామ్ వేసి స్కూల్స్ కూడా చంద్రబాబు ఒక టెంట్ వేసి దానిలో ఒక స్టేజ్లా ప్రిపేర్ చేసి దానిలోనే డెవలప్మెంట్ చేశాడు, స్కూల్లో కాదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు చూసే వాళ్ళకి కళ్ళు పోయినాయే ఏంటండి అసలు నాకు తెలియక అడుగుతా. ఆ పిల్లల మధ్యలో అలా కూర్చుని అంత సెట్టింగ్ వేసుకోవాల్సిన కర్మ ఏం పెట్టింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో సంక్రాంతి పండగకి అటుకి గుళ్ళు సెట్లు వేసుకొని అంత కర్మ పట్టలేదు ఏంటి? ఆ పిల్లల మధ్యలో కూర్చుని చక్కగా అలా తింటుంటే ఆ పిల్లలు కూడా అంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళని. అది వాళ్ళ గొప్పతనం అనమాట. అంతేగాని వీళ్ళ చండాల బుద్ధిని ఇక్కడే బయట పెట్టుకుంటున్నారు. ఇవి వచ్చే 11 సీట్లు కూడా రావు ఇంకోసారి అట్లా మాట్లాడితే. మీ 11 కూడా రావంటున్నారు, మరి వాళ్ళేమో 2029లో విజయనగరం మోగిస్తాం, టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్తున్నారు కదా. మరి అసలు కళ్ళలో కూడా జరగదండి. ప్రజల మధ్యకి నేరుగా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మామూలు పథకాలే కానీ ఏదైనా సరే. అసలు నేను మా అమ్మగారికి కూడా పెన్షన్ వచ్చిద్దండి. పెన్షన్ వచ్చే రోజు 1వ తారీఖు తలుపు కొట్టి మరీ ఇస్తారండి మా అమ్మగారికి. అలాంటిది అలా వాళ్ళ ప్రభుత్వంలో చేశారా? ఒకవేళ 1వ తారీఖున సెలవు అయితే ముందు రోజు ఇస్తున్నారు పెన్షన్లు. మరి అంత మంచిగా చేసే ప్రభుత్వాన్ని కాకుండా వేరే వాళ్ళని ఎవరిని కోరుకుంటారు ప్రజలైనా సరే? చంద్రబాబు ప్రజలు మోసం చేశాడు, మోసం చేశాడు. చంద్రబాబు మీద 420 కేసులు అని చెప్పి అంటున్నాడు కదా జగన్. మరి ఎందుకంటారు? మరి అసలు 420 జగనే కాబట్టి. ఎందుకంటే ఆ వారం లేని తనం అనమాట. ఈ వీళ్ళు ఎక్కడ పైకి వెళ్ళిపోతారో, ఇంకా మళ్ళీ తను ఎక్కడ రాడు అన్న అసలు రానివ్వరు. మేము ప్రజలు రానివ్వము. అసలు ఇంకా ఎంత అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతుంటే ఇంకా మనం 420 అని అలా అని ఎలా అని ఎలా అంటే ఎన్ని కంపెనీలు తీసుకొస్తున్నాడు. మనం ఫేస్బుక్ చూసినా, గూగుల్ చూసినా, ఏదైనా సరే పొద్దున్న లేసి టీవీ చూస్తే వాళ్ళు కనీసం ఇళ్లలో సరి టయానికి అన్నం తింటున్నారో కూడా లేకుండా ఆ విధంగా కష్టపడుతుంటే ఎలా అనగలుగుతున్నాడండి ఆ నోటితో? అసలు ఏం తింటున్నాడు? గతంలో అదైతే డెవలప్మెంట్ కూడా జగన్ ప్రభుత్వంలో జరిగింది. చంద్రబాబు ప్రజలు మోసం చేశారు, మోసపూరిత హామీలతో గెలిచారు చంద్రబాబు అంటున్నాడు. అసలు నిజంగా వీడు ముఖ్యమంత్రి అయిన చూస్తుంటే చంద్రబాబు గారి మీద ప్రతీకారం తీర్చుకుంటే ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే నాకు తెలిసి మా వాంబే కాలనీలో ప్రజలకి చాలా మందికి ఇళ్ళు ఇచ్చారండి. ఆ పాడుబడిన కొంపల్లా తయారవుతున్నాయి. ఇప్పుడు ప్రజల మంచి కోరుకున్న వాడైతే ఏ ప్రభుత్వంలో కడితే ఏమైంది? ఆ ఇళ్ళు వాళ్ళకి ఇచ్చి చక్కగా పాలు పొంగించుకుంటే ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు జనాలు. అలాంటిది పాడుబడిపోయిన కొంపలది అసలు పాములు గీములు దూరి చండాలంగా తయారైనవి అవి. ఇప్పుడు మళ్ళీ వాటిని తయారు చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందిద్దామని చూస్తున్నారు. డిసెంబర్లో కానీ లేకపోతే వచ్చే సంవత్సరంలో కానీ సంతోషంగా ఫ్యామిలీస్తో పాలు పొంగించుకుంటాక రెడీగా చేసి ఉండేటట్టు తయారు చేస్తున్నారు ఇల్లు. అంటే ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ విసిగిపోయారు. చంద్రబాబు మమ్మల్ని బాధ పెడుతున్నారు, ప్రజలందరూ బాధపడుతున్నారు, మమ్మల్ని చంద్రబాబు పాలన నుంచి రక్షించే నాథుడు ఎవరని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని రక్షిస్తాడు, 29 80% మేము జగన్ గెలిపించుకున్నది ప్రజలు కూడా కోరుకుంటున్నారంట. నిజమేనా?
అదే కళ అదే జగన్మోహన్ రెడ్డి కళగన్నాడు అనమాట. ఇప్పుడు అసలు మీరే మీడియా వాళ్ళే వెళ్ళండి, ఏ మనిషిని అడిగినా సరే మంచిగా చెప్తారు కానీ అసలు ఏది అబద్ధం చెప్పరు. అక్కడ జరిగినట్టు చెప్తే చాలు, అబద్ధాలు కల్పించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు చాలా మంచి చేస్తున్నారు జనాలకి. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి. ఒక మహిళగా మీరేం చెప్తారు? అసలు ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలోనే మహిళల రక్షణ ఉంది, ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని చెప్పి అంటున్నారు కదా, ఏం చెప్తారు మరి? నిజంగా చెబుతున్నానండి, నేను ఒక ఆడపిల్లగా ఒక గుంటూరులో ఒక పిల్లని నడి రోడ్డు మీద హత్య చేస్తే కనీసం హోంమంత్రి కూడా వెళ్ళిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉందంటే మా వంగలపూడి అనితక్క, రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ జరిగిన ఆగి మరి వాళ్ళకి మా మంత్రుల లెవెల్లో ఉన్న ఏ లెవెల్లో ఉన్నా కూడా ఆగి మరి మొన్న కూడా మనోహర్ గారు ఎంత చక్కగా ఆగి మరి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి క్షేమసమాచారం తెలుసుకుని వాళ్ళకి మంచి చెడు చూసుకుని పంపించారు. వాళ్ళ టయానికి అంబులెన్స్ రాకపోతే వాళ్ళ సొంత కారులో తీసుకెళ్లారు. అలాంటిది ఏ విధంగా అంటాడు అసలు? ఆడపిల్లలు నిజంగా ఈ చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తితేనే మామూలుగా పోలీసు యంత్రాంగం అనేది భయపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. చాలా 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 తెలుగుదేశం పార్టీలో ఆడపిల్లలకు ఉన్నంత రక్షణ ఎవ్వరికి ఏ ప్రభుత్వంలో రాదు, ఉండదు కూడా. గతంలో మేము షీ టీమ్స్ అని లేదా ఒక యాప్ కూడా గతంలో రోజా కూడా మాట్లాడింది, గనకంటే ముందు జగనే ముందు వస్తాడు, ఆడపిల్లలకి ఏదైనా రక్షణ ఇదైతే ఏదైనా ప్రాబ్లం అయితే అని చెప్పి మాట్లాడింది. మరి ఏం చెప్తారు మరి దాని గురించి? షీ టీమ్స్ కానీ ఏదైనా రావాలంటే ముందు నేరం జరగాలిగా. నేరం జరిగితేనే కదా షీ టీమ్స్ సహాయం తీసుకోవడానికి. అక్కడ నేరమే జరగట్లేదు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న భయం కొద్దీ అసలు నేరమే జరగట్లేదు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో మనం చూసిన లడ్డు వ్యవహారం కానీ లేదా పరకమని కేసు గురించి కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలో అదొక గుడి, అదొక చోరీ, అది ఒక పెద్ద చోరీనా చిన్న చోరీయే కదా అని చెప్పి హిందూ సంప్రదాయం మొత్తం దెబ్బతీసేలాగా ఒక మాటలో బాధపడేలాగా మాట్లాడుతూ అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే పద్ధతి అసలు జగన్మోహన్కి లేదు. అసలు ఏ రోజు ఒక గుడికి వెళ్ళి తీర్థం తీసుకున్న పాపాన్ని చూసాం మనం ఇన్ని 5 సంవత్సరాల్లో. అయితే ఆ గుడికి వెళ్ళే ఇప్పుడు అంత సెట్టింగ్ వేసుకుని అక్కడ పూజ చేసుకునే బదులు ఒక అడుగు అటు వెళ్ళి దేవుడిని ప్రార్థిస్తే తప్పేంటి? ఏ దేవుడైనా ఒకటే అనుకున్న జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కూడా కొడతాడు, ఇంటి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పూజలు కూడా చేస్తారు, మీరేంటి గుడికి వెళ్తలేదు అంటారు? ఆడు బొంద ఏంటంటే ఇంటి దగ్గర సెట్టింగ్ వేసుకుని చేసే పూజను గుడికి వెళ్ళి చేసుకున్నాం అంటే దేవుడిని ప్రత్యక్షంగా అక్కడ చూడటము ఇంటి దగ్గర మనం చూసుకున్న ఒకటేనా? అట్లాంటిది అసలు భార్యతో సహా ఏ రోజు వెళ్ళాడు? మా చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మామూలుగా పట్టు వస్త్రాలు తీసుకెళ్ళటం ఎంత పద్ధతిగా నుదుటిని బొట్టు పెట్టుకున్న పాపాన్ని పోలేదు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు భారతీయ గారు వెళ్ళారు అసలు గుడికి ఆయనతో పాటు? మామూలుగా గుడికి వెళ్ళాలంటే సతీ సమేతంగా వెళ్ళాలి, కానీ ఈయన ఒక్కడే సింగిల్ సింతగా ఎలాగ వెళ్తూ ఉంటాడు. అంటే ఆ దొంగతనం చేసిన రవి కూడా ప్రెస్ ముందు మాట్లాడుతూ నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి అతను మాట్లాడతాం, జగన్ ఏమో చిన్న చోరీయే కదా అని తక్కువ చేసి మాట్లాడుతారు. రెండింటిలో తేడా ఏం చూడొచ్చు అంటారు? అదే నిజమే, చిన్న చోరీయే వాడి దృష్టిలో చిన్న చోరీయే. ఇతను చేసిన దొంగతనాలు వీడు చేసిన నేరాల్లో ఇది చాలా 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 చిన్న చోరీయే. ఆ విధంగా ఆయన చేసి దాన్ని ఏమంటారు సమర్థించుకుంటున్నాడు. అలా అంటే ఏదైతే పెద్ద చోరీ కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి ఎలాగే రియాక్ట్ అవుతారండి? జగన్మోహన్ అసలు ఆయనే పెద్ద చోరీలు చేసిన ఆయన ఏంటి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే పాపాన్ని పోలేదన్నమాట. అందుకని చిన్న చోరీ అని అంటాడు. అంటే ఫైనల్గా అసలు మీకే ప్రభుత్వం కావాలి? అసలు మాకైతే ఖచ్చితంగా నా ఆయుష్ కూడా పోసుకుని మా చంద్రబాబు నాయుడు గారు మంచిగా వర్ధిల్లాలి, మంచిగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథకంలో నడిపించాలి, మా రాబోయే తరాలకి మంచిని అందిస్తాడని మేము కోరుకుంటున్నాం. అదండి అసలు చంద్రబాబు అంటే అంత నమ్మకం ఏంటి అసలు మీకు? చంద్రబాబు అసలు ఏం చేస్తాడండి? గతంలో జగన్మోహన్ రెడ్డి చేయింది, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు అసలు? అసలు అదేంటండి అలా అడుగుతారు? తెల్లారు లెగిస్తే ఆయన పాప ఇల్లు కూడా పట్టించుకోకుండా, ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఆ విధంగా కంపెనీలు అవన్నీ తీసుకొచ్చి అసలు ఏపీసీఆర్డీఏ భవన్ 18 నెలల్లో కట్టించారంటే అంత పెద్ద బిల్డింగు మనం ఆలోచించవచ్చు. ఏ విధంగా కష్టపడుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. తెల్లారు లెగిస్తే విదేశాల్లో ఉండి ఏ పెట్టుబడి పెడితే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందా అని చెప్పేసి వాళ్ళు ఎంత శ్రమిస్తుంటే మనం ఆ విధంగా అంటాం కూడా తప్పండి. అసలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదండి. ఒకసారి మీరు ఆ వాంబే కాలనీకి వచ్చి ఆ ఇల్లు అవి చూడండి, అసలు నిజంగా ఏం చేశాడో మీకే అర్థమైపోద్ది.
ఎందుకంటే అంత చిన్న చిన్న ఇల్లులే మనకి ప్రజలకు అందించలేని వాడు ఇంకా మంచి ఎలా చేశాడని ఊరుకో వాడు సంపాదించుకోవటం, అక్కడ ఇల్లు కొనుక్కోవటం, ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం సరిపోతుంది కానీ ప్రజలకు ఇల్లు అందే అసలు మా సామాన్య మానవుడు ఏం కోరుకుంటాడు? సొంత ఇల్లు అనేది కోరుకుంటాడు. పూట తిన్నా తినపోయినా అలాంటి ఇళ్ళనే దూరం చేశాడు. అలాంటి వాడు మనుషులకి ఏం మంచి చేస్తాడు? నేను ఫైనల్గా 29లో జగనే గెలుస్తాడు, చంద్రబాబు గెలవడం అని చెప్పి నేను మీకు సవాల్ ఇస్తాను. మీరేం చెప్తారు? నేను ముందే చెప్పాను, ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి పగలపూట కనే కళ అనమాట. ఈసారి అసలు రాడు. ఏంటి జనాల్లో ఇప్పుడు మంచిగా చంద్రబాబు నాయుడు గారు చేసే పథకాలే కానీ ఏవైనా సరే బాగా నాటుకుపోయాయండి. పిల్లలకి చదువులకే కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమంది కానీ వాగ్దానాల్లో చెప్పాడు స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి, ఒక్కరికే ఇస్తాడు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం ముగ్గురు పిల్లలకు కూడా చదువుకోవటానికి అదే తల్లికి వందనం వేశారనమాట. అది ఇంకా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. 2029 జగన్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు రాకపోతే మమ్మల్ని అడగండి, మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయకపోతే అప్పుడు చూసుకోండి. థ్యాంక్ యూ అమ్మ.